140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కార్యకర్తల కష్టానికి ఫలితం ఉంటుంది, వైరవేలికి తాగుండదు అనే ఉద్దేశం ఈరోజు మనకి అద్దంకి దయాకర్ కానీ, కేతావత్ శంకర్ నాయక్ కానీ మరియు విజయశాంతి గారికి ఈరోజు ఎమ్మెల్సీలుగా ఇచ్చి వాళ్ళని పార్టీ గుర్తించింది. దీంట్లో ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉండి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. అయితే మనం ప్రస్తుతం మన అద్దంకి దయాకర్ గురించి మాట్లాడితే, ఈయన మాలా మహానాడు వ్యవస్థాపకులుగా, తర్వాత టీజేఏసీ అధికార ప్రతినిధిగా ఈయన తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడాడు. తర్వాత తెలంగాణ మనకి సిద్ధించిన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఏదో కొంత స్వల్ప మెజార్టీతో 2014-18లో ఓడిపోయినప్పటికీ ఆయన ఎప్పుడు ప్రజలతోటే మమేకమై ఉన్నారు. జాతీయ స్థాయిలో మీడియాలో ప్రతిపక్షాలకు ఎదురు మాట్లాడిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి 2023లో సీటు ఇవ్వనప్పటికీ పార్టీ ప్రయోజనాలను ఆధారం చేసుకొని ఆయన పార్టీ కోసం కష్టపడ్డాడు. అదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు గుర్తించి ఈరోజు అతనికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం అనేది చాలా మంచి సందర్భం. ఇదే సందర్భంగా కేతావత్ శంకర్ నాయక్ గారు కూడా మండల స్థాయిలో మండల అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ లీడర్గా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా, దాని తర్వాత జిల్లా అధ్యక్షునిగా 2019 నుంచి కొనసాగారు. అలాంటి వ్యక్తి, సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తులకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది అవకాశం ఇచ్చింది. ఇదే విధంగా మనకి విజయశాంతి గారు కూడా తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి తర్వాత అప్పుడున్న పరిస్థితులను బట్టి మన కేసీఆర్ దగ్గరికి పార్టీని విలీనం చేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడ మన ఆర్థిక పరిస్థితులు కానీ ఏది కూడా కరెక్ట్గా లేవు. ఇలా ఉంటే బాగుండదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరి స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్రం మొత్తం తిరిగారు. అలాంటి ఉద్యమకారురాలని కూడా గుర్తించి ఆమెకు కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇలాగే కష్టపడితే నాయకులకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ లీడర్స్ అందరికీ కూడా ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తాయి. మంచిగా కష్టపడండి. మన తెలంగాణ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరికి మంచి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నేను మీ రాచకొండ రమేష్.